బావా బావలేదు రాగి చావలేదు. ఏమైంది బావా? నువ్వు ఎన్ని కథలు పడ్డా నేను చేసుకోను, అర్థమైందా? ఓవర్ యాక్షన్ చేయకు. నాకేం తక్కువ బావా? నీకు అన్ను ఎక్కువే. ఒకసారి అద్దంలో వెళ్ళి చూసుకోపో. చిన్నప్పుడు లడ్డూలో ఉన్నా అని చెప్పి బొక్కకిల్లేవాడివి, పెద్ద అయిన తర్వాత బాలాపూర్ లడ్డులా ఉంటావు, నాకేం తెలిసే. అత్తయ్య ఏదైనా ఉంటే మెయిన్ ఫీజు దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ బట్టనాన్ని చేయడానికి. శేషు, ఎప్పట్లాగా నీ టీ కొట్టు దగ్గర జనాలు ఎవరు లేరుగా. 1950లో పెట్టే టీ 1960లో పెడితే ఎవరు తాగుతాడు శేషు? కాలాన్ని బట్టి మారాలి శేషు. ప్రపంచంలో అన్ని మారుతున్నాయి, నువ్వు పెట్టిన మాడిన టీ మాత్రం మారట్లా. ఈ దరిద్రుడు వల్లే నా వ్యాపారం సంకన ఆగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ చండాలంగా చెప్తాడు, మొత్తం నా వ్యాపారం అంతా డల్ అయిపోయింది. ఇలాంటి దరిద్రులు ఉంటే ఇంతే. ఈ టీటీ కూడా మాడిపోయిందేంటి? బాలేదు. కన్నా తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేట్రా? చూశారు నాగబాబు గారు, వీడు నాకు తండ్రిలో ఉన్నాడా? మీరేం చెప్పండి. తాతలాగా ఉన్నాడు. బయట నువ్వు నాన్న అని చెప్పుకుంటే నాకు సిగ్గుగా ఉంది. ఏ ఎంగేజ్ లోని పెళ్లి చేసుకుని చావచ్చుగా. నేను ఎంగేజ్ లోనే చేసుకున్నాను రా. నా యాటిట్యూడ్ నచ్చక మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి తన యాటిట్యూడ్ చూపిస్తేనే నువ్వు పుట్టావురా. నువ్వు పుట్టాక నీ యాటిట్యూడ్ నచ్చక మళ్ళీ మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందిరా. శేషు, మన ముగ్గురులో ప్రాబ్లం ఎవరిదంట? ముగ్గురు తిను. ముగ్గురిది కాదు, మెయిన్ ప్రాబ్లం నీది. కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. ఎవరైనా డబ్బు సంపాదించాలంటే అంబానీ ఇన్స్పిరేషన్ లో తీసుకుంటారు. లేట్ గా పిల్లలు కనడానికి బయట నిన్ను ఇన్స్పిరేషన్ లో తీసుకుంటున్నారు. తెలివైనవాడు అనుకున్నాను రా. ఇలా అతి తెలివితేటలు నా కొడుకు అనుకుని అనుకోలేదు. నువ్వు పెద్ద తెలివైనోడు. మరి మన హోంవర్క్ బుక్ లో హోంవర్క్ చేయమంటే ఏం చేసావు? తాజ్ మహల్ ఢిల్లీలో ఉన్నాడు రాశావు. మా నాన్న మెడ్రాస్ లో ఉన్నాడని రాశాడు. ఇంకా నేను ఢిల్లీ దాకా తీసుకెళ్ళాను. నువ్వు పెరిగి పెద్ద అయ్యేసరికి అది ఆగ్రాకి వచ్చేస్తున్నాడు. టెన్షన్ పడ. శేషు, నువ్వు చేసిన పనికి ఈ రోజు మా టీచర్ వచ్చి స్కూల్లో కంప్లైంట్ ఇస్తాంది. ఏం పర్వాలేదురా, నేను చూసుకుంటాను కదా. శేషు, ప్రపంచంలో నాన్న అనే పదానికి ఒక వాల్యూ ఉంది శేషు. దాన్ని చెడదొప్పుకు శేషు, ప్లీజ్. విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా. విత్తనాలు జల్లి అది చెట్టయి ఆ చెట్టుకు కాయలు కాస్తేనేరా ఆనందం. మామిడికాయ చెట్టుకి మామిడికాయ కోస్తే బాగుంటుంది, అదే మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తేనే చండాలంగా ఉంటుంది. రే నువ్వు సూపర్ రా, ఎక్సలెంట్ రా నువ్వు. చంద్ర అంకుల్, మీరు నాకు నాన్న వచ్చు కదా. నేను నీకు నాన్న ఎందుకు కావాలి? నాకేం అవసరం? అవుతావు. కొంతమంది ప్రేమకు పడతారు, కొంతమంది డబ్బుకు పడతారు, కొంతమంది మందు పడతారు. ఎవడో ఒకటి పడ్డం మాత్రం ఖాయం. అంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? యువర్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. ఒరేయ్, ఎవడో రేషన్ కార్డుతో మనం రేషన్ తెచ్చుకోకూడదురా, తప్పురా. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 time I don't care. Hello, yeah, sure. Plus minus is equal to plus minus. Minus is equal to plus. Yeah, pata. It's equal to plus. Hello, madam. After long time. Shut up! Go there, stand up and hand up. మీరేనా చింటూ ఫాదర్? వాడు నాకు ఫాదర్ ఏంటి? ఆ టీ కొట్టాడు. మరి మీ ఫాదర్ ఏడి? మీ అంకల్ హ్యాండ్స్ కట్టుకుని హ్యాండ్సమ్ గా నుంచున్నాడు చూడండి. హాయ్. దూరం జరిగి దూరంగా కూర్చో. మీరేనా చింటూ ఫాదర్? yes. మీ పిల్లోడు చదవడంలో చాలా వీక్. మరి రాయడంలో వాడు రాసింది వాడికే అర్థం కాదు. సూపర్. ఫ్యూచర్ నా కొడుకు డాక్టర్ అవబోతున్నాడు అనమాట. డాక్టర్ అవడం ఏంటి? డాక్టర్ రాసింది కూడా ఎవరికి అర్థం కాదు. నువ్వు మళ్ళీ ప్లస్ మాట్లాడుతున్నా చెప్తా. దగ్గర ఉండడం కొంత దూరం ఉండడం బెటర్. మీ పిల్లోడు ఎంత మొద్దు సొంట అంటే గంగ ఎక్కడి నుంచి వెళ్తుందిరా అని అడిగితే తెలియదంటాడే. నాకు తెలుసు, గంగ రోజు కూరగాయలు తీసుకుని నా టీ కొట్టు ముందు నుంచి వెళ్తుంది. అందుకే నువ్వు ఇక్కడ టీ షాప్ పెట్టింది. మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఇంట్లో మీ భర్త పరిస్థితి ఏంటి చెప్పండి. హలో, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ క్లారిటీ కోసం అడిగా. ఆ క్లారిటీ కోసమే అడిగాడంట. మీ పిల్లోడికి ఎంత మెమరీ లాస్ అంటే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ అమ్మ పేరు రాయరా అన్నాను, గుర్తులేదంటాడే. మీ ఆవిడ పేరు చెప్పండి. శేషు ఏదో అడుగుతుంది చూడు ఆవిడ.
అంటే మీ ఆవిడ పేరు మీకు గుర్తులేదా? గుర్తుండండి. సాటర్డే సండే పిల్లల పేరు చెప్పం మేము. Why? అదొక వ్రతం అండి. ఏం వ్రతం? సాటర్డే సండే వీకెండ్ వ్రతం అండి. మీ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాడు పుట్టినప్పుడు ఒక ఉరుములండి బాగా వావ్ బాగా మెరుపులు. వావ్ వాడు పుట్టినప్పుడు మంచి వెదర్ అండి. ఓకే అప్పుడు పుట్టాడా? లేదు, దాని తర్వాత 9 నెలలకు పుట్టాడు. అయ్యా వాడు మే 10న పుట్టాడు. మీ పిల్లోడు పుట్టిన తేదీ టీ కొట్టోడు ఎందుకు చెప్తా ఉండాడు? వాడి పాలు తాగే కదా పెద్దగా అయ్యాడు, అందుకే వాడు చెప్తున్నాడు. వాళ్ళ అమ్మని పిలవండి, నాకు ఫుల్ క్లారిటీ వస్తుంది, నేను నోట్ చేసుకుంటా డీటెయిల్. వాళ్ళ అమ్మ కత్తిలా ఉంటదని నాకు తెలుసు. పళ్ళు రాలుతాయిరా. ఏంటి ఉద్దేశం? డబ్బులు ఇవ్వా? అర్థమైంది. వాళ్ళ అమ్మ చాలా బాగుంటది నాకు తెలుసు అంటున్నాను. వాళ్ళ అమ్మని పిలవండి. వాళ్ళ అమ్మ లేదు. ఏమైంది? మమ్మల్ని ఇద్దరిని వదిలేసి పైలోకానికి వెళ్ళిపోయింది. అయ్యో లేదు, వాళ్ళమ్మ బతికే ఉంది. చింటూ అమ్మని నేనే. చింటూ అమ్మ నువ్వేంటి? చింటుకు నువ్వు నానైనప్పుడు చింటుకు నేను అమ్మని కాదు. ట్రైన్ గోయింగ్ ఆన్. పిచ్చి పిచ్చి నాటకాలు చెప్పు. ఇది చింటూ అమ్మాయి కాదు, ఇది ఇంకోటి చింటూ నాన్న కాదండి. నువ్వేం కానీ ఎక్కువ మాట్లాడేవంటే మొత్తం అన్ని గుట్లని ఇప్పేస్తా. ఏడు ఇప్పేస్తానంటుంది. వాడు స్కూల్ నుంచి వచ్చాడు కదా, గుడ్డలు ఇప్పుతా అంటుంది. హాయ్ చింటూ. అమ్మని పట్టుకొని అక్క అంటా ఉన్నాడేంది? అంటే వీడు పుట్టినప్పుడు అది కోమాలోకి వెళ్ళిపోయింది, కట్ చేస్తే ఇప్పుడే వచ్చింది, అందుకే వాడు గుర్తుపట్టలేకపోయాడు. మళ్ళీ రాదనుకున్నా, మళ్ళీ వచ్చింది. నువ్వు వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఏమండి నా టీ ఓడి తాగని మీకు క్లారిటీ వచ్చేస్తా. ప్లస్ లో మైనస్ నా మైనస్ లో ప్లస్ టీ నేను చచ్చిన తాగను. వీడు ముఖంలో మీ ఇద్దరు పోలికలు కనిపించట్లేదు, ఈ టీ కొట్టాడు పోలికలు కనిపిస్తా ఉండాయండి. వాడి పోలికలకు వస్తాగా. ఆయన నువ్వేమో టీచర్ అనుకుంటా, ఇంకా సుమా అనుకుంటా, ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి నువ్వు? కాదు, వాడేమో నేను నాన్న అంటాడు, దాన్నేమో అక్క అంటాడు. వాడి ముఖం వీడి ముఖంలో కలుస్తుంది. అసలు వీడికి నాన్న ఉన్నాడా పోయాడా? మీకు పిల్లోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే పిల్లోడు తండ్రి మీద ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ మీకు? నాకు పిల్లోడు తండ్రి మీద కాదు ఇంట్రెస్ట్, పిల్లోడు చేసిన క్యాంటీన్ బిల్లు మీద ఇంట్రెస్ట్. ఎవడ కడతాడు బిల్లు? ఎవడో ఎందుకు కడతాడు? నేను కడతాను. ఏదో పిల్లడు తింటే బిల్లెట్టుకుని అలా వచ్చేస్తారు ఇంటికి, నేను కడతానుగా. క్యాంటీన్ లో తిన్నావా, పార్సల్ చేసుకుని అమ్మేవారా? ఈ 10,000 బిల్లు ఏంట్రా? ఎవడ కడతాడో బిల్లు? నేనెందుకు కడతాను? వాళ్ళ నానే కడతాడు. ఏంటి బొంగు కట్టేది? 10 రూపాయలు ఇచ్చి 10,000 కట్టమంటే ఎవడు కడతాడు? మామూలుడు కాదు రే నువ్వు. ఇదిగో నీ 10 రూపాయలు. మనిషా నువ్వు ఏమనుకుంటున్నావా? బిల్లు ఎవడు కడతాడా? నేనెందుకు కడతాను రా బిల్లు? టీ కొట్టోడు కదా. వాట్ ఇస్ దిస్ +2 - -2 +2 ఈ బిల్లు ఎవడు కడతాడు?